తాను యొక్క ఆ జీవితంలో నుంచే మనం కొన్ని ఆత్మీయ పాఠాలని ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, 5వ వచనం. బిల్హా గర్భవతిగా యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసి అనుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. ఇక్కడ బిల్హా గర్భవతి అయి కుమారుని కనింది యాకోబుకి. ఆ సమయంలో ఇక దాసికి పుట్టినటువంటి కలిగిన పిల్లలందరూ కూడా వారి యజమానానికి చెందినటువంటి వారైనమాట. అలానే ఇక్కడ అప్పుడు రాహేలు అంటుంది కదా, దేవుడు నా మొర విని నాకు న్యాయం తీర్చెను అని చెప్పి, దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయముగా నాకు తీర్పు తెచ్చి ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క కుమారునికి ఏమని పేరు పెట్టింది? దేవుడు నాకు తీర్పు తెచ్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసి అనుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. దాను అన్నటువంటి ఆ పేరుకి అర్థము తీర్పు తీర్చనివాడు, న్యాయము తీర్చెను. దేవుడు నాకు న్యాయం తీర్చెను, తీర్పు తీర్చేటువంటి వాడు, ఇంకా పోరాడేటువంటి వాడు, పోరాటం చేసేటువంటి వాడు అని కూడా అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా రాహేలు తన కుమారునికి ఆ యొక్క పేరు పెట్టింది. మరి తన తండ్రి అయినటువంటి యాకోబు తన 12 మంది కుమారులను దీవిస్తూ ఒక ప్రవచనం చెబుతూ ఉంటాడు దాను గురించి. ఆదికాండం 49వ అధ్యాయము 16, 17 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటది అన్నమాట. ప్రవచనం చెప్తున్నాడు దాని యొక్క జీవితం ఎలా ఉంటది, దాని యొక్క స్థితిగతులు పరిస్థితులు ఎలా ఉంటాయో తండ్రి ఆత్మతో గ్రహించి ఒక ప్రవచనం చెప్తూ ఉన్నాడు. ఎలా ఉంటాడంట, తాను దారిలో సర్పంలాగా, త్రోవలో కట్ల పాములాగా ఉంటాడంట. అది గుర్రం యొక్క మెడ వల్ల కలిసినప్పుడు ఎక్కే వాళ్ళు గుర్రం మీద నుంచి పడిపోతారంట. పాము, ఆ సర్పము అంటే ఆ సర్పము దేని గుర్తుగా ఉంది? దాని యొక్క జీవితం కూడా ముందు దినాల్లో ఎలా ఉంటుందో మరి తండ్రి ముందుగానే తెలియజేస్తున్నాడు. ఈ దాని గురించి మనం ఇంత ఆలోచిస్తే కనుక ఇతరులో స్వార్థం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యెహోషువ యొక్క కాలంలో ఆ యొక్క వాగ్దాన దేశాన్ని విభాగించి 12 గోత్రాల వారికి పంచి పెడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క దానికి ఎక్కడ వచ్చింది ఆ వంతు సీటీ అంటే దక్షిణ భాగంలో అతనికి సీటీ వచ్చింది. అందరికి 12 మందికి సీట్లు వేసి వాళ్ళకి వచ్చినటువంటి వంతు సీటీ చొప్పున వాళ్ళకి ఆ యొక్క భాగాల్ని పంచిపెట్టడం జరిగింది. అలాంటి ఆ ప్రక్రియలో ఈ యొక్క దానుకి దక్షిణ భూమి స్వాస్థ్యంగా వచ్చింది. ఆ దక్షిణ భూమి స్వాస్థ్యంగా వచ్చినప్పుడు దాను ఏం చేశాడంటే అక్కడ ఉండకుండా, ఎందుకంటే ఆ యొక్క దాను యొక్క ఉంటున్నటువంటి ఆ ప్రాంతము చుట్టూ ప్రక్కల కూడా ఫిలిస్తీన్లు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు. ఈ అమోరీయులు, ఈ ఫిలిస్తీన్లు వారి యొక్క బలానికి దాను యొక్క తన గోత్రం యొక్క బలము చాలదని చెప్పి భయపడిపోయి ఆ యొక్క తనకు వాగ్దానముగా ఇవ్వబడినటువంటి స్వాస్థ్యంగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క దక్షిణ ప్రాంతాన్ని, అది యొప్పే దగ్గర ఉన్నదన్నమాట, ఆ ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడంటే లాయిష్ అన్నటువంటి పట్టణానికి వలస వెళ్ళిపోయాడు అనమాట. వలస వెళ్ళిపోయి ఆ విధంగా తాను దేశ సంచారం చేసుకుంటూ ఒక చోట అంటూ స్థిర నివాసము ఉండకుండా అక్కడ మకా వేసుకుంటా వెళ్తా ఉన్నాడు. అలా వెళ్తూ ఒక చోటకి వెళ్ళిన తర్వాత తన యొక్క దానియులతోటి తన గోత్రపు వారికి
ఒక మాట చెప్పి పంపించాడు. ఆ గోత్రంలో నుంచి ఒక 5గురు బలాఢ్యులైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఒక 5గురు మనుషుల్ని పిలిచి, మీరు ఎఫ్రాయిం పట్టణానికి వెళ్ళి ఆ ఎఫ్రాయిము పట్టణం దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఎక్కడ మనకు స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోగలమో, ఎక్కడ మనం భూభాగాన్ని సంపాదించుకోగలమో వేగు చూసి రండి అని చెప్పి ఒక 5గురు మనుషుల్ని పంపించడం జరిగిందనమాట. ఆ సమయంలో ఆ 5గురు, ఈ దానిలో ఆ గోత్రంలో నుంచి ఒక 5గురు మనుషులు బయలుదేరి ఆ లాయిస్ అనే పట్టణానికి వెళ్తూ ఎఫ్రాయిం పట్టణం మీదుగా ఆ ఎఫ్రాయిముకు వెళ్ళిన తర్వాత ఆ ఎఫ్రాయిము ఆ మన్య ప్రదేశంలో మీకా అన్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ మీకా ఇంటికి వెళ్తారు వీళ్ళు. మీకా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మీకా ఇంటిలో ఒక లేవీయుడు ఉన్నాడు. ఆ లేవీయుడిని చూసి వీళ్ళు అడుగుతారు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఏంటంటే, నేను ఇట్లా యూదా పట్టణం నుంచి వచ్చాను, నేను లేవీయుడిని, నేను ఎక్కడైనా నివాసము ఉండే చోటు దొరికిద్దాన్ని నేను చూసుకుంటూ వెళ్తా ఉన్నాను. అటువంటి సమయంలో మరి ఈ మీకా నన్ను తన ఇంటికి తండ్రిగా, తన కుటుంబానికి ఒక యాజకుడిగా నన్ను ఉండమని చెప్పి తన ఇంట్లో ఉంచేసుకున్నాడు. కాబట్టి నేను ఈ ఇంటికి యాజకుడిగా ఉన్నాను. అతడు నాకేమన్నా సంవత్సరానికి ఇంత జీతం ఇస్తా, ఒక బట్టలు ఇస్తా, ఒక జత బట్టలు ఇస్తా ఉన్నారు అని చెప్పినప్పుడు, సరే అలాగైతే మేము ఒక పని మీద వెళ్తున్నాము, పట్టణానికి ఒక ప్రాంతానికి వెళ్తున్నాము, మేము వెళ్తున్నటువంటి పని ఖాయమవుతుందా, శుభమవుతుందా చెప్పని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు లేవీయుడు చెప్పాడు, జరుగుతుంది, మీరు వెళ్ళే పని శుభం జరుగుతుంది, క్షేమంగా వెళ్ళండి, ఏం పర్వాలేదని చెప్పి లేవీయుడు చెప్తాడు. ఆ విధంగా వాళ్ళు ఇంకా అక్కడి నుంచి మీకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి లాయిస్ అనే పట్టణం దగ్గరికి వెళ్తారు వీగు చుట్టానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణం అంతా కూడా వాళ్ళు సంచరించి చూశారు. చూసినప్పుడు ఆ పట్టణం యొక్క పరిస్థితి, లాయిసు పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే, ఆ ప్రజలు చాలా నిమ్మలముగా, నిబ్బరముగా, ప్రశాంతంగా, ఎవరి యొక్క అధికార బలము లేకుండా, ఎవరితో కూడా బాంధవ్యాలు లేవు, ఎవరితో స్నేహాలు లేవు. ఆ కుటుంబం చాలా ప్రశాంతంగా నెమ్మదిగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద అధికారం లేరు, ఎవరు లేరు. మరి ఎవరైనా అక్కడికి వెళ్తే, నువ్వు ఎందుకు ఎక్కడికి వచ్చేవని ఆక్షేపించేటువంటి అధికారులు కూడా అక్కడ, అలాంటి వాళ్ళు కూడా అధికార బలం చూపించేటువంటి మనుషులు కూడా అక్కడ ఎవరు కూడా కనిపించలేదు. అంతేకాదు ఆ ప్రాంతంలో దొరకని వస్తువు అంటూ కూడా ఏమి లేదు. అంత సమృద్ధితోటి తొలదూగుతూ ఉన్నటువంటి పట్టణం అన్నమాట. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు చాలా సంతోషించి వాళ్ళు వెంటనే బయలుదేరి ఈ యొక్క దానియుల దగ్గరికి వచ్చేసారు. వేగు వచ్చేసి ఆ పట్టణం యొక్క ఆ పరిస్థితి అంతా కూడా మరి దానియులకి తెలియజేయటం జరిగింది. మరి మనం ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఆ ప్రజలు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, నిర్భయముగా జీవిస్తూ ఉన్నారు. మనం ఒక్కసారిగా వెళ్ళి వాళ్ళ మీద పడ్డామంటే ఊరికి వాళ్ళని జయించేసేయచ్చు, ఆ పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చని మరి వర్తమానం చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు బయలుదేరారు. దానియులు 600 మంది దండు బయలుదేరి దానియులు ఎక్కడికి వచ్చారు? ఈ లాయిసు పట్టణానికి వస్తూ మళ్ళీ ఎఫ్రాయిం మన్యం మీదగానే రావాలి కాబట్టి మళ్ళీ ఆ మీకా ఇంటికి వెళ్ళారు. ఆ మీకా ఇంట్లో ఎవరు ఉన్నారని చెప్పుకున్నా? లేవీయుడు ఉన్నాడు కదా. వెళ్ళి ఇక్కడ ఒక లేవీయుడు ఉన్నాడు, అతను కలిసి వస్తానని చెప్పి 600 మంది బయట ఉంటే గవిని దగ్గర ఈ 5గురు మళ్ళీ లోపలికి వెళ్ళి ఏం చేస్తారంటే, నువ్వు మాతో పాటు వచ్చేసేయి అన్నాడు. అదేంటి, అది ఎట్లా కుదిరిద్దంటే, నువ్వు ఒక్క కుటుంబానికే యాజకత్వం చేస్తే అది నీకేమి లాభం? మేము పెద్ద గోత్రం ఉన్నాము, దానియులు గోత్రం, ఒక్క కుటుంబానికి యాజకుడిగా ఉంటే నీకు మేలా లాభమా? ఒక గోత్రానికే నువ్వు లేవీయుడిగా ఉంటే లాభమా? కాబట్టి నువ్వు మాతో వచ్చేసాయి, బయలుదేరని చెప్పి అనేసరికి ఆమె లేవీయుడు కూడా సంతోషించి వెంటనే బయలుదేరుతాడు. ఈ లేవీయుడిని అక్కడ ఇంట్లో ఉన్నటువంటి గృహ దేవతల్ని మొత్తాన్ని కూడా తీసుకొని బయలుదేరి వాళ్ళు వచ్చేస్తారు. మీకా తర్వాత వెంటబడ్డాడు. అదేంటి మీరు అలా చేస్తున్నారు? నేను అభిషేకించి ప్రతిష్ఠించుకున్నటువంటి నా యాజకుని తీసుకుని వెళ్తున్నారు, ఇక నాకేముంది అంటే,
నోరు మూసుకొని వెళ్ళిపో, ఇంకా నీ స్వరం మాకు వినపడనియొద్దు, ఇంకెక్కువ తక్కువ మాట్లాడావంటే నువ్వు అయిపోతావు అన్నట్టుగా బెదిరించేసేసరికి పాపం తలగాయించుకొని వెళ్ళిపోయాడు మీకా. ఇక లేవీయుడిని ఆ గృహ దేవతల్ని అన్నిటిని కూడా పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? లాయిసు పట్టణం మీదకి వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా అమాయకంగా ఉన్నటువంటి ఆ ప్రజల మీదకి వెళ్ళి హఠాత్తుగా వాళ్ళ మీద పడిపోయి ఏం చేసేసారు? ఆ లాయిసు పట్టణంలో ఉన్న అందరినీ కూడా హతం చేశారు. కత్తివాత హతం చేసేసి మొత్తాన్ని ఒక్కళ్ళని కూడా మిగలకుండా మొత్తాన్ని చంపేసి ఆ యొక్క లాయిసు పట్టణాన్ని వీళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు. స్వాధీనం చేసుకొని ఆ దాను యొక్క పితరుని ఇంటి పేరును బట్టి ఆ పట్టణానికి ఏం పేరు పెట్టారు? దాను పట్టణం అని పేరు పెట్టారు. ఏం పెట్టారండి? దాను పట్టణం అని పేరు. అంతకుముందు ఏం పేరు? లాయిసు పట్టణం. ఇప్పుడు దాని పేరు ఏంటి? దాను పట్టణం. అలాగా వాళ్ళు ఏం చేశారంటే ఇక అక్కడ స్థిరపడిపోయారు అనమాట. ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ దాను జీవితము మనకు ఒక హెచ్చరికగా ఉందన్నమాట. ఏంటి అంటే ఇక్కడ దానిలో చాలా బలహీనమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. దేవుడు తనకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ఆ భూభాగం వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టేసి అక్కడ ఉన్నటువంటి అమోరీలకి ఫిలిష్తీయులకి భయపడిపోయి వారి మీద పోరాటం చేసి వారి మీద యుద్ధం చేసి వారిని గెలిచి వారికి ఇవ్వబడిన స్వాస్థ్యంలో వారు నిలబడాలి. కానీ అలా చేయకుండా శత్రువుల చేత తరమబడి వారికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్య భూభాగాన్ని విడిచిపెట్టేసి అమాయకున్నటువంటి వేరే ప్రాంత ప్రజల మీద పడిపోయి వాళ్ళను హతం చేసి మరి అమాంతంగా ఆ పట్టణాన్ని పట్టుకోవడం అనేది చాలా అన్యాయము, చాలా మోసం అన్నమాట. అందుకే ఇక్కడ యాకోబు చెప్పిన ప్రవచనము నెరవేరినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అర్థమవుతుంది కదా అందరికీ? యాకోబు ఏమని ప్రవచించాడు? దారిలో సర్పం వలెను, త్రోవలో కట్ల పాము వలెను ఉంటాడు. మరి అది గుర్రం యొక్క మడమల్ని కరిస్తే ఎక్కువ పడిపోతాడు. అంటే వాళ్ళ యొక్క ఆ జీవితము, వారి యొక్క ఆ స్థితిగతులు ఎలా ఉంటాయో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రవశించిన విధంగానే ఇక్కడ దానులో, ఈ యొక్క దాను గోత్రంలో ఈ బలహీనతలన్నీ మనం చూస్తున్నాం అన్నమాట. పోరాటం చేయవలసిన దగ్గర పోరాటం చేయలా శత్రువుల మీద, అది శత్రువులకు అప్పగించేశారు. వాళ్ళ చేత తరమబడ్డారు. ఇక్కడికి వచ్చేసారు, దేశ సంచారం చేసుకుంటూ లాయిసు పట్టణానికి వచ్చి తమది కాని స్వాస్థ్యాన్ని, తమది కాని దేశాన్ని, ప్రాంతాన్ని కత్తివాత హతం చేసి వాళ్ళ స్వాధీనం చేసుకొని వాళ్ళ పేరు పెట్టేస్తున్నారు ఆ ప్రాంతానికి. ఇది ఎంతో మోసము, అన్యాయము. సర్పస్వభావం అంటే ఇదేనమాట. ఏంటి? రాజమార్గంలో వెళ్ళి యథార్థంగా నీతిగా సంపాదించుకోవడం కాదు. ఇక్కడ ఎలాగా? దొడ్డి దారులో వెళ్ళడం అంటారు చూడండి. దొడ్డి దారులో వెళ్ళి అన్యాయంగా, అక్రమంగా సంపాదించడం అనేది ఇదిగో దీనికే వర్తిస్తూ ఉంటది కదా. ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క వ్యాపారంలో, ప్రతి ఒక్క ఉద్యోగంలో, లోకంలో మనం చూస్తే ఎంత మోసమో, ఎంత అన్యాయం జరుగుతూ ఉంటది కదా. లంచగొండితనం, వాళ్ళని మోసం చేయటం, వీళ్ళని మోసం చేయటం, వాళ్ళకి అన్యాయం చేయటం, వీళ్ళకి అన్యాయం చేయటం, ఇదంతా కూడా ఇదిగో ఈ దాను యొక్క స్వభావం, ఇది యొక్క సర్ప స్వభావం అన్నమాట. అంతేకాకుండా ఈ వాళ్ళ మీద పడి వాళ్ళను హతం చేసి ఆ ప్రాంతాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవటం కాకుండా అక్కడ మేకా ఇంటిలో ఉన్నటువంటి లేవీయును కూడా బలవంతంగా ఏం చేశాడు? అక్కడ మీకాకి అన్యాయం చేసేసి చెప్పబెట్టకుండా వాళ్ళు గద్దించి బెదిరించి ఆ లేవీయుడిని ఆ మీకా ఇంట్లో ఉన్న గృహదేవతలను కూడా దొంగిలించి తీసుకొచ్చుకున్నారు. తద్వారా ఏం జరిగిందంటే ఇక్కడ ఆ గృహదేవతల్ని పెట్టేసుకొని ఆ లేవీయుడు ఆ గృహదేవతలకి పూజారు అనమాట, యాజకత్వం చేసేవాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ విగ్రహ ఆరాధన వ్యవస్థను కూడా ప్రారంభించేశారు. ఇంకా
చాలా బలహీనతలు ఇక దానిలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులకు అన్నిటికీ కూడా విగ్రహారాధన ఒకటి, ఎదుటి వారిని మోసం చేయటం, అన్యాయం చేయటం, కుయుక్తితోటి సంపాదించటం ఒకటి, స్వాస్థ్యం ఇవ్వబడినటువంటి భూభాగాన్ని, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టేసేయటం ఒకటి. ఈ బలహీనతలన్నీ దానిలో కనిపిస్తూ ఉన్నాయి. అసలు వీటన్నిటి కారణం ఏంటంటే రాహేలు. దేవుడు సంతానం ఇచ్చే వరకు కూడా ఓర్పుతో, సహనంతో దేవుని వైపు చూసి కనిపెట్టడానికి బదులుగా తొందరపడిపోయి, ఆయాసపడిపోయి, తన సొంత ఇష్టాన్ని, తన సొంత నిర్ణయాన్ని తీసుకొని తన దాసిని యాకోబుకు భార్యగా ఇవ్వటం వలన దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక జనాంగాన్ని భూమి మీదకే తీసుకొని వచ్చింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఈ యొక్క దానును కూడా ఆశీర్వదించాడు. ఈ దాను యొక్క ఆ కుటుంబంలో నుంచే సంసోను రావడం మనకి కనిపిస్తూ ఉంటుంది. సంసోను ఎవరు? ఏ గోత్రీకుడు? దాను గోత్రీకుడు సంసోను. దాను అనే పేరుకు అర్థము పోరాడువాడు, తీర్పు తెచ్చువాడు, న్యాయం తెచ్చువాడు అని చెప్పి చెప్పుకున్నాం కదా. అయితే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యొక్క చేతిలో 40 సంవత్సరాలు అనపబడతా వచ్చారు. సంసోను దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క ఆత్మ అభిషేకం చేత పలుమార్లు ఈ యొక్క ఫిలిష్తీయుల మీదకి వెళ్ళడము, వారికి ప్రతీకారం చేయడము, మరి వారికి చాలా గుణపాఠాలు చెబుతా వచ్చాడు ఈ యొక్క సంసోను. ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని వారి చేతిలో నుంచి విడిపించుకోవడం కోసము తన పోరాటం అంతా కూడా ఫిలిష్తీయులకి వ్యతిరేకంగానే సాగుతూ వచ్చింది. ఆ విధంగా సంసోను 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, దాను యొక్క జీవితంలో నుంచి, దాను వాగ్దాన దేశంలో ఉండాల, అక్కడే నిలబడి శత్రువుని జయించాలి. దేవుడు మనకు కూడా ఒక ఆ స్థానాన్ని ఇచ్చాడు. రక్షించబడినటువంటి మనకు కూడా ఒక స్థానాన్ని ఇచ్చాడు. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి, మన భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి. మనకు కూడా సాతానుడు పలు రకాల శత్రువు ప్రయత్నాలు చేస్తూ అనేక మందిని మన మీదకి లేపుతూ ఉంటాడు. రకరకాల పరిస్థితులు శత్రువుగా మనకి పోరాడవచ్చు. అలాంటి సమయంలో శత్రువుకు భయపడి మన స్వాస్థ్యమైనటువంటి రక్షణను, ఆ పరలోక మార్గానికి చేరుకున్నటువంటి మన ఆత్మీయ యాత్రను విడిచిపెట్టి పారిపోయే వారిలాగా ఉండకూడదు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి రక్షణలో నిలబడి, దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ పరమ కణాను దేశాన్ని స్వతంత్రించుకోవటానికి ఈ మధ్యలో మన ఆత్మీయ యాత్రలో ఎదురయ్యేటువంటి ఈ శత్రు సమూహాన్ని మనం ఏం చేయాలి? తుడుపు పెట్టేసేయాలి. పారిపోకూడదు, జయించే వాళ్ళగా ఉండాలి. ఇంకా ఈ దానిలో ఉన్నటువంటి ఈ యొక్క మోసము, ఈ అన్యాయము, ఈ కుయుక్తి అన్నటువంటి ఒక స్వభావము మన ఆత్మీయ జీవితానికి కూడా ఎంతో నష్టాన్ని కలిగించేది, ఎంతో అపజయాన్ని కలిగించేది, దేవునికి దూరం చేసేటువంటి శరీర స్వభావం అన్నమాట. కాబట్టి అటువంటి స్వభావం మనలో ఎక్కడైనా ఉంటే దాన్ని మనము తీసేసుకోవాలి. ఇంకా విగ్రహారాధన అనబడినటువంటి ఆ యొక్క గృహదేవతల్ని తీసుకుని వచ్చి వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క భక్తి జీవితం కూడా దేవునికి వ్యతిరేకంగా చేయటం వలన ఆ యొక్క గోత్రం మీదకి, ఇంకా ఇశ్రాయేలీల మీద కూడా తర్వాత కాలంలో ఆ విగ్రహ ఆరాధనను బట్టి చాలా కోపానికి, దేవుని యొక్క ఆ ఉగ్రతకి, శాపానికి వారు గురి కావలసి వచ్చింది. వెనకబడిన స్థితిలోనే వారి జీవితము ఉంటూ వచ్చింది అన్నమాట. అలాంటి ఆ పరిస్థితులు ఒకవేళ మనలో ఎక్కడైనా దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, దేవునికి ఇవ్వవలసినటువంటి మన యొక్క ప్రేమ, దేవునికి ఇవ్వవలసినటువంటి మన హృదయంలో స్థానం అనేది దేవునికి కాకుండా
మరొక దానికి, అది వ్యక్తికే కానీ, అది డబ్బుకే కానీ, అది వేరే యొక్క పనికే కానీ, వేరే దేనికి అది ఇచ్చినా కూడా అది మన జీవితంలో ఏమై కూర్చుంటుంది? విగ్రహమై కూర్చుంటుంది అనమాట. కాబట్టి అటువంటి అంటే దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను దేవునికి ఇవ్వకుండా మరి దేనికి ఇచ్చినా కూడా అది దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడే పరిస్థితి కాదనమాట. కాబట్టి ఇలాంటి బలహీనతలు మనలో ఉంటే కనుక ఈ రాత్రి కన్నా మనం ఏం చేయాలి? వాటిని సరి చేసుకోవాలి. వాటిని మనం సరి చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇష్టముగా, దేవుని యొక్క వాక్యము ప్రకారంగా దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో, దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడో, దేవుడు మనం ఎలా ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు ఎలా జీవించాలని, ఆయన కొరకు మనం ఎలాగా నడుచుకోవాలని దేవుడు మన గురించి ఇష్టపడుతున్నాడో, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు జయ జీవితాన్ని మనం జీవించగలము. ఈ దానిలో ఉన్నటువంటి బలహీనతలు ఎక్కడైనా మనకు ఉన్నట్లయితే ఇది ఒక మనకు హెచ్చరిక పాఠాలు అనమాట. ఏంటది? హెచ్చరిక పాఠాలు. కాబట్టి ఈ హెచ్చరికను మనము నిర్లక్ష్యం చేయకుండా మన జీవితాన్ని మనం పరిశీలించుకొని ఈ బలహీనతలు ఎక్కడైనా ఉంటే వాటిని మనము తొలగించుకోవాలి. అంతేకాదు మరి ఈ దాని జీవితంలో ఆశీర్వాదకరమైన పరిస్థితి మరి ఏది లేదా అంటే తీర్పు తీర్చేవాడు, తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు అన్నటువంటి ప్రవచనము ప్రకారంగా తన యొక్క ప్రజలైన ఇశ్రాయేలీల పక్షంగా పోరాడుతూ వచ్చాడు సంసోను. ఆ గోత్రంలో నుండి వచ్చిన సంసోను ఎవరి కోసం పోరాడాడు? తన యొక్క గోత్రం కోసం, తన ప్రజల కొరకు, తన శత్రువులతో పోరాడి. అంటే ఏ శత్రువులకైతే భయపడిపోయే దానియులు ఆ ప్రాంతాన్ని, ఆ స్వాస్థాన్ని వదిలిపెట్టేసి వచ్చారో అదే ఫిలిష్తీయుల మీద ఇక్కడ పోరాటం సలిపాడు ఇక్కడ ఈ యొక్క సంసోను. దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఈ యొక్క సంసోనులో నుంచి మనం నేర్చుకునే ఆత్మీయ ఒక ఆశీర్వాదకరమైనటువంటి సందేశం ఏంటంటే, సంసోను ఏ విధంగా అయితే తన ప్రజల కొరకు శత్రువులతో పోరాడాడు ఆత్మశక్తితో, ఆత్మశక్తితో, మనము కూడా మన యొక్క శత్రువులతో పోరాడాలి. మన కుటుంబం కొరకు ప్రార్థనలో పోరాడాలి. ఎవరి కోసం? నశించిపోతున్నటువంటి ఆత్మల కోసము, మన కుటుంబంలో నశించిపోతున్నటువంటి మన రక్త సంబంధుల కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, మన గ్రామ ప్రజల కొరకు, ఇంకా లోకంలో నశించిపోతున్నటువంటి అనేక ఆత్మల కొరకు మనం ఏం చేయాలి? పోరాటం చేసేటువంటి వారిగా ఉండాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు అనేకులకు అందించడానికి. దేవుడు ఎందుకు నిన్ను చీకట్లో నుంచి వెలుగులోనికి రప్పించాడు, ఎందుకు నిన్ను రక్షించాడంటే అనేకులను రక్షణలోనికి నడిపించడానికి, చీకటిలో ఉన్న అనేకులను దేవుని యొక్క వెలుగులోనికి తీసుకుని రావడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి మనము పొందుకున్నటువంటి ఆశీర్వాదం, మనము పొందుకున్నటువంటి రక్షణ, మనం పొందుకున్నటువంటి దీవెన, మనం పొందుకున్నటువంటి ఆ యొక్క నెమ్మది, శాంతి, సమాధానం ఇంకా అనేకులకు పెట్టేటువంటి వారంగా మనము ఉండాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి యొక్క ఆత్మీయ పాఠాలను మన హృదయంలో మరి భద్రం చేసుకొని ఆ ప్రకారంగా మనము జీవించుదాము. రాహేలు వంటి తొందరపాటుతనం మనలో ఉండకూడదు. యాకోబులాగా ఆ లోబడిపోయేటువంటి భార్య మాటకు, తప్పుడు సలహాకు లోబడిపోయే వాళ్ళగా ఉండకూడదు. దానిలో ఉన్నటువంటి ఈ యొక్క స్వాస్థాన్ని విడిచిపెట్టడం, శత్రువుల నుంచి దూరంగా పారిపోవడము, అలాగనే మోసంతో, అన్యాయంతో సంపాదించే లాభము లేకపోతే స్వాస్థ్యమును సంపాదించేటువంటి ఈ యొక్క సర్ప ఆ స్వభావము, ఆ యొక్క మోసకరమైన జీవితం మనలో లేకుండా పరిశుద్ధంగా, యోగ్యంగా, దేవునికి ఇష్టకరంగా, దేవుడు మెచ్చే విధంగా, దేవుడు మనల్ని చూసి సంతోషించే విధంగా మన జీవితాలు ఉండాలి. మరి దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించే వారిగా మనం ఉండకూడగా దాని విగ్రహారాధనకు గురయ్యాడు. మనము దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి ఇక దాని విగ్రహంగా చేసుకోకుండా మన జీవితంలో ప్రథమ స్థానం,
మొదటి ప్రాధాన్యత దేవునికి మాత్రమే ఇస్తూ మన కొరకు, మన కుటుంబాల కొరకు, ఇంకా సంఘం కొరకు, నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు సంసోనులాగా మనము కూడా నిలబడి పోరాడి న్యాయం చేకూర్చే వారిగా, వారికి మేలును చేకూర్చే వారిగా మన జీవితాన్ని కట్టుకుందాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. తలలు వచ్చినట్లయితే అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం.